సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్‌కి, ఎగ్జిబిటర్‌కి తేడా ఏంటి అనేది చాలామంది సినిమా ప్రేక్షకులకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు సినిమా చూసాక బాగుంటే మళ్ళీ చూస్తారు. లేకపోతే బాలేకపోతే బాగలేదనైతే చెప్తారు. కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమాని తీసుకొచ్చి అక్కడ ఆ థియేటర్‌లో వేస్తాడు. రెంట్ బేస్ పైన. అలాగే ఆ థియేటర్ ఓనర్‌ని ఎగ్జిబిటర్ అంటారని చాలామంది సినిమా ప్రేక్షకులకైతే తెలీదు. ఇప్పుడు థియేటర్ ఓనర్ అంటే ఎగ్జిబిటర్ యొక్క డిమాండ్స్ ఏంటంటే, మాకు ఇకపైన మీ సినిమా మా థియేటర్‌లో ఆడాలంటే మీరు మాకు రెంటు ఇవ్వనవసరం లేదు. మాకు దాంట్లో పర్సెంటేజ్ కావాలి అని అయితే వాళ్ళు క్లియర్‌గా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ విషయం పైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రచ్చ కూడా నడుస్తుంది. యాక్చువల్లీ టాలీవుడ్‌లో ఏంటంటే ప్రొడ్యూసర్‌లే డిస్ట్రిబ్యూటర్‌లుగా కూడా మారారు. ఆ డిస్ట్రిబ్యూటర్‌లే మళ్ళీ ఎగ్జిబిటర్‌లుగా కూడా మారడం జరిగింది. కొంతమంది ప్రొడ్యూసర్‌లు ఎగ్జిబిటర్‌లుగా కూడా ఉండడం జరిగింది థియేటర్ ఓనర్‌లుగా. అంటే ఈ గొడవ వాళ్ళ మధ్యలోనే జరుగుతుంది. మరి ఈ విషయం ఎంతవరకు ముందుకెళ్తుందో చూడాలి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు ఒక కొంతమంది చేతుల్లోనే ఉన్నాయనే చర్చ కూడా చాలా వరకు జరిగింది. కాబట్టి మరి ఈ గొడవ వాళ్ళకే కానీ సినిమా ప్రేక్షకులకి, సినిమాకి మధ్య అయితే కాదు. కానీ ఈ డిమాండ్ మరి ఎగ్జిబిటర్లు పెట్టిన డిమాండ్‌కి నిర్మాతలు ఒప్పుకుంటారా? డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకుంటారా? అనే విషయం అయితే త్వరలో తేలనుంది.